భీమ్గల్ మెప్మా సెంటర్లో వర్షానికి తడిసిన వడ్ల సంచులు రైతుల ఆవేదన. భీమ్గల్ పట్టణంలోని మెప్మా సెంటర్లో నిల్వ ఉంచిన వడ్ల సంచులు భారీ వర్షానికి తడిసిపోయాయి. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్లు పోసి నెల రోజులు కావస్తున్న జోకటం ఆలస్యమైందని, ఇప్పటికీ లారీలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ధాన్యాన్ని తరలించడంలో జాప్యం జరిగిందని రైతులు తెలిపారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే వర్షానికి వడ్ల సంచులు తడిసిపోయాయని వారు ఆరోపించారు. తడిసిన ధాన్యం వల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము. ఈ రోజు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి భారీ వర్షానికి ఈ రోజే ఒక రైతు యొక్క వడ్ల కుప్పలను ఈ రోజు జోకడం జరిగింది. జోకిన వెంటనే పొద్దున జోకడం జరిగింది. మధ్యాహ్నం వరకు 3 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి ఒక కుంటలాగా తయారై వారి యొక్క వడ్లను మొత్తం కింద నానిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ సంచులను మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎత్తు భాగానికి షిఫ్ట్ చేస్తున్న ఒక రైతు యొక్క చాలా బాధపడుతున్నాడు. ఒక రైతు యొక్క బాధను మనము మన ఛానల్ ద్వారా విన్నపించుదాం. చూస్తూనే ఉండండి. నమస్కారం. మీ పేరు? మహేష్. ఎప్పుడు జోకిరు? ఇది ఈరోజు పొద్దున్న జోకిరు. ఎన్ని గంటలకు? పొద్దున సుమారు 9-10 గంటలకు. ఎన్ని సంచులు టోటల్? మొత్తం 150 సంచులు. 150 సంచులు. పొద్దున ఇట్లా వర్షం ఉంటే వాటర్ ఉండే? ఏం లేదు, మొత్తం డ్రై ఏరియా ఉండే. డ్రై ఏరియా అంటే ఇవాళ వెళ్తానంటే ప్రస్తుతానికి ఎందుకు లేట్ అయిపోయింది మరి పొద్దున జోకిన? పొద్దున ఒక్కరోజు కాదు, 3-4 రోజులు అవుతున్నాయి జోకిన సంచులు. చాలా ఉన్నాయి. కారణం ఏంది? కారణం ఏమనంటే రైస్ మిల్లు దించుకుంటలేరు, లారీలు వస్తలేవు. దొడ్డర్లు ఇవాళకి నేను కుప్ప పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇంకా ఇప్పటికి ఈ రోజు జోకిరు. అంటే ప్రస్తుతానికి ఈ రోజు మన ఏది వెహికల్ రాలేదు ఇలా. నిన్న మొన్న జోకిన, ఇప్పుడు ఇంకా తీసుకోలేదా? ఇప్పుడు మరి ఎట్లా ఎన్ని సంచులు ఉంటాయి మొత్తం టోటల్ గా? 150 సంచులు ఉంటాయి. మరి ప్రభుత్వం మరి ఏం చేస్తుందా, మరి కిలో కడత లేకుండా, మరి కటింగ్ లేకుండా మరి తీసుకోవాలని మా డిమాండ్ అంతే. ఓకే.